एसपीए स्लिमिंग एंड ब्यूटी क्लिनिक की जानिब से लेटेस्ट टेक्नोलॉजी से अपना वेट कम करें। हमारे पास स्किन एंड पिंपल्स के लिए भी कई ट्रीटमेंट्स है, तो देर किस बात की। एसपीए स्लिमिंग एंड ब्यूटी क्लिनिक से अभी रब्ता करें। हमारा एड्रेस है बिसाइड अग्रवाल स्वीट हाउस लेन, JN रोड, एबिट्स, हैदराबाद। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। नंदियाल माइनर रेप मर्डर केस का चौंका देने वाला इंकशाफ। हमले की वारदात मंदिर के अहाते में हुई। नाबालिगों ने इस्मतदरी करने से पहले मोबाइल में यूट्यूब पर वीडियो देखी। नंदियाल पुलिस ने माचुमरी में एक नाबालिग लड़की की इस्मतदरी और कत्ल करने के इल्ज़ाम में 3 नाबालिग लड़कों को हिरासत में ले लिया है। कृष्णा नदी के पिछले पानी में नाश को ठिकाने लगाने में मुबैना तौर पर मुलविस होने के इल्ज़ाम में 2 मुलजिमान के बापों को भी गिरफ्तार किया गया था। 9 साला बच्ची जो 7 जुलाई को माचुमरी गांव में अपने घर के करीब एक पार्क में खेलने गई थी और वापस नहीं आई, उसके वालिद की तरफ से दर्ज कराई गई शिकायत पर कार्रवाई करते हुए पुलिस ने गुमशुदगी का मुकदमा दर्ज किया। आत्माकुर के डिप्टी सुपरिटेंडेंट ऑफ पुलिस DSP की क़यादत में पुलिस टीमों ने तलाशी मुहिम जारी रखी। इत्तलात के मुताबिक स्नीफर डॉग्स ने पुलिस को 3 नाबालिग लड़कों तक पहुंचाया, जिन्होंने बाद में खौफ की वजह से लड़की की इस्मतदरी और कत्ल करने का इतराफ़ किया। उन्होंने नाशों को कृष्णा नदी के पिछले पानी में फेंकने का इतराफ़ किया। पूछताछ में मालूम हुआ है कि कानून से मुतसादिम 2 नाबालिगों के बापों ने मुबैना तौर पर नाश को फेंकने में उनकी मदद की। नंदियाल के पुलिस सुपरिटेंडेंट अधिराज सिंह राणा ने 16 जुलाई को मीडिया को बताया, हमने कटम योहान और B सदगुरु को जुर्म में मुबैना तौर पर मुलविस होने के गर्ल मिसिंग కేసు నమోదైంది। దీని మిస్సింగ్ కేసులో 9 year old అమ్మాయి బయట ఆడడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రాలేదు కంప్లైంట్ ఇచ్చారు ఫాదర్। మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు, ఇన్స్పెక్టర్, ఎస్పీ అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు। దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది, ఆ టైంలో 3 పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు, 3 ఈ అమ్మాయికి పక్కనే తీసుకువెళ్ళి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత ఒంట నొక్కేసి చంపేశారు। చంపేసిన తర్వాత బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు। పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరెవరు CCL చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు వాళ్ళ బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో A4 and A5 అయ్యారు, వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు। సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ 5 o'clock ఎవరెవరైతే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా ఉన్నారో, జువెనైల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేసిన జరిగింది। అండ్ A4 and A5 ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది। ఈరోజు యాజ్ పర్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది। ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన DIG సార్, DG సార్ అందరూ స్పందించి మనకి అన్ని రిసోర్సెస్ ఇచ్చారు। SDRF ఉండొచ్చు, NDRF ఉండొచ్చు, ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు, స్కూబా డైవర్స్ కూడా ఇచ్చారు। వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్, అండర్ వాటర్ స్కానర్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు। దీని కాకుండా డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాస్, టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు। ఇప్పుడు కూడా మన సర్చ్ జరుపుతూ ఉన్నాయి అండ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్। మన కష్టపడి ఇప్పుడు వరకు